Hi everyone, welcome to our channel. Today topic is 10th class maths 11th chapter trigonometry. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ అయితే ఇస్తాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ప్రాబ్లమ్స్ అతి తక్కువ టైంలో చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే ట్రిగోనోమెట్రీ మీద వచ్చే చాలా ప్రాబ్లమ్స్ అతి తక్కువ టైంలో చేయొచ్చు. మీరు పర్టికులర్గా కొంచెం జాగ్రత్తగా టేబుల్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ రేషియోస్ ఉన్నాయి. ఈ రేషియోస్ దగ్గర మనకి ఇక్కడ 0 డిగ్రీ 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీస్ ఉన్నాయి. సో వాటి యొక్క వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. సైన్ థీటా 0 డిగ్రీ వాల్యూ 0, 30 డిగ్రీస్ వాల్యూ 1/2, 45 డిగ్రీస్ వాల్యూ 1/√2. అదేవిధంగా 60 డిగ్రీస్ వాల్యూ √3/2, 90 డిగ్రీస్ వాల్యూ 1. సో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనికి రివర్స్లో కాస్ థీటా వాల్యూస్ ఉంటాయి. ఈ సైన్ థీటాకి రివర్స్లో కాస్ థీటా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ చూడండి 90 డిగ్రీస్ వాల్యూ 0 డిగ్రీ వాల్యూ అయింది, 60 డిగ్రీస్ వాల్యూ 30 డిగ్రీస్ వాల్యూ అయింది, 45 డిగ్రీస్ వాల్యూ రెండింటికి సేమ్ ఉంది. అదేవిధంగా ఈ 60 డిగ్రీస్ వాల్యూ ఈ 30 డిగ్రీస్ వాల్యూ ఏదైతుందో అది వచ్చింది. ఇక్కడ 90 డిగ్రీస్ వాల్యూ ఈ 0 డిగ్రీస్ వాల్యూ ఏదైతుందో అది వచ్చింది. సో ఇది అంటే ఒకటి సైన్ థీటా వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే రివర్స్లో కాస్ థీటా వాల్యూస్. అదేవిధంగా ట్యాన్ థీటా వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే దానికి రివర్స్లో కాట్ థీటా వాల్యూస్. అదేవిధంగా సీకెంట్ థీటా వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే దానికి రివర్స్లో కోసెకంట్ వాల్యూస్. ఇవి మీకు చాలా ఈజీగా గుర్తుండాలంటే ఇవి ఎలా వచ్చాయి, ఆ వాల్యూస్ అనేది ఎలా వచ్చాయి అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అప్పుడే వీటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అవి ఎలా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక ట్రయాంగిల్ని తీసుకున్నాను. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే మనం ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే 45 డిగ్రీస్ గురించి. ఈ 45 డిగ్రీస్ అన్నప్పుడు ఒక యాంగిల్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి 90 డిగ్రీస్ ఉంటుంది, రైట్? దిస్ ఈస్ ద 90 డిగ్రీస్. సో ఇక్కడ ఇది 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఇది కూడా 45 డిగ్రీసే ఉంటుంది. ఎందుకంటే టోటల్ 3 యాంగిల్స్ యొక్క వాల్యూ 180 డిగ్రీస్. ఇందులో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒకటి 90 డిగ్రీస్ ఉంది, మనం తీసుకున్న ట్రయాంగిల్లో ఇంకొకటి 45 డిగ్రీస్ ఉంది. అట్లాంటప్పుడు థర్డ్ యాంగిల్ డెఫినెట్లీ అది 45 డిగ్రీసే ఉంటుంది, రైట్? సో దీన్ని మనం ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఇప్పుడు మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియో ఆఫ్ 45 డిగ్రీస్ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అకార్డింగ్ టు దిస్ పిక్చర్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ సేమ్. అండ్ అదేవిధంగా సైడ్ బీసీ అండ్ సైడ్ ఏబి ఈ రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి, అంటే సేమ్ లెంత్లో ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, రైట్? కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇది ఎంత ఉందంటే 45 డిగ్రీస్ ఉంది. అదేవిధంగా సైడ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఏబి, లేదా సైడ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సైడ్ బీసీ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు సైడ్ ఏ వాల్యూ అండ్ సైడ్ బీసీ వాల్యూ సైడ్ ఏబి వాల్యూ సేమ్. కాబట్టి నేను దానికి ఒక వాల్యూ అజ్యూమ్ చేస్తున్నాను. అంటే నేను ఏ తీసుకుంటున్నాను. లెట్స్ అజ్యూమ్ ద లెంత్ ఆఫ్ బీసీ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఇక్కడ ఏనే వస్తుంది, మనకి ఇక్కడ ఏనే వస్తుంది. మనకి నెక్స్ట్ మనకి ఈ వాల్యూ కావాలి. హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూ కావాలి. మనకి ఏదైనా ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ వాల్యూస్ తెలిసినప్పుడు మనము పైథాగరస్ థియరం అనేది యూజ్ చేసేసి ఆ థర్డ్ సైడ్ యొక్క లెంత్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ పైథాగరస్ థియరం అనేది అప్లై చేస్తాం. దెన్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏసీ స్క్వేర్ ఎందుకు తీసుకుంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏసీ స్క్వేర్ కాబట్టి, రైట్? సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇది మనం ఇక్కడ పైథాగరస్ థియరం అనేది యూజ్ చేస్తున్నాము. మనకు కావాల్సింది ఏసీ వాల్యూ కావాలి. ఇక్కడ ఏబీ వాల్యూ ఏనే అండ్ బీసీ వాల్యూ ఏనే. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి థియరంలో ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? 2a స్క్వేర్ అవుతుంది, రైట్? మరి మనకు కావాల్సింది ఓన్లీ ఏసీ వాల్యూ కావాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయండి, అప్పుడు √2a స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే కానీ ఈ 2కున్న రూట్ అనేది క్యాన్సిల్ కాదు, అంటే ఏకున్న రూట్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏసీ ఈజ్ ఈక్వల్ టు a√2గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ హైపోటెన్యూస్. సో ఇక్కడ ఉన్న పిక్చర్కి ఇందులో హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఏంటి అంటే a√2. మనకి ఇప్పుడు 3 సైడ్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 45 డిగ్రీస్ వాల్యూస్ ఉపయోగించేసి మనకున్న రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్లో మనకి ఇంతకుముందు టేబుల్ చూసినప్పుడు సమ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ట్రిగోనోమెట్రిక్ రేషియో ఆఫ్ 45 డిగ్రీస్
సో ఇది మనకు 3 సైడ్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి, 3 యాంగిల్స్ యొక్క సైడ్స్. దిస్ ఇస్ ద 90 degrees, దిస్ ఈజ్ 45 degrees, రైట్. ఇప్పుడు ఫస్ట్ మనము sin 45 degrees, మనం sin θ అన్నాం కదా, sin 45 degrees యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మరి sin 45 degreesకి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. sin θ యొక్క ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనం ఇక్కడ 45 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 45 degrees అనేది మెన్షన్ చేసినాం. మరి మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం, రైట్, మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం. సో ఇక్కడ ఉంటే మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏబీ అవుతుంది. అదేవిధంగా హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. అంటే ఏబీ బై ఏసీ. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏబీ బై ఏసీ. మరి ఇక్కడ ఏబీ వాల్యూ ఎంత? ఏ. ఏసీ వాల్యూ ఎంత? A√2. అంటే దీన్ని వాల్యూస్ తీసుకుంటే ఏ బై A√2. ఇప్పుడు ఏ వన్ జా అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది? 1/√2. మీరు ఒకసారి టేబుల్ చెక్ చేసుకోండి. sin 45 degrees యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 1/√2 ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ కాస్ థీటాకి వెళ్దాం. కాస్ థీటా యొక్క ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనం ఇక్కడ 45 degrees కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే 45 degrees యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్. అడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ దీన్ని థీటాగా తీసుకుంటే, ఓకే, థీటా వాల్యూ 45 degrees తీసుకున్నాం కాబట్టి, సో మనం ఇక్కడ పాయింట్ సి దగ్గర తీసుకున్నట్టయితే దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటి అంటే బీసీ, రైట్. దిస్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆపోజిట్ విషయంలో మనం తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా కనిపించేది ఆపోజిట్ సైడ్. రైట్ యాంగిల్ పాయింట్ 90 degrees ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం నిల్చున్నది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటి అంటే బీసీ, అదేవిధంగా హైపోటెన్యూస్ ఏంటంటే ఏసీ. అంటే బీసీ బై ఏసీగా రాసుకోవచ్చు. మరి బీసీ వాల్యూ వచ్చేసి ఏ అండ్ ఏసీ వాల్యూ వచ్చేసి A√2. సో ఏ బై A√2. సో ఇక్కడ ఏ క్యాన్సల్. సో అప్పుడు న్యూమరేటర్ 1 ఉంటుంది, డినామినేటర్ √2 ఉంటుంది. కాబట్టి 1/√2. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 45 degrees. మీరు ఒకసారి టేబుల్ అనేది చెక్ చేసుకోండి. దీని తర్వాత మనము టాన్ థీటాకి వెళ్దాం. టాన్ థీటా యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి అంటే ఏబి, అడ్జసెంట్ సైడ్ ఏంటి అంటే బీసీ. కాబట్టి ఏబి బై బీసీ రాయండి. ఏబీ వాల్యూ ఏని, బీసీ వాల్యూ కూడా ఏని. కాబట్టి ఏ బై ఏ. సో ఏ1 జా అంటే మనకి ఏం మిగిలింది? ఇక్కడ 1 వచ్చింది. సో టాన్ 45 degrees యొక్క వాల్యూ ఎంత అంటే 1. నెక్స్ట్ వీటి తర్వాత మనము కాట్ థీటాకి వెళ్దాం. కాట్ థీటా యొక్క ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో 45 degrees మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఇప్పుడు కాట్ థీటా అనుకుంటే, దిస్ ఇస్ ద థీటా అనుకుంటే, దిస్ ఈజ్ 90 degrees. సో థీటా యొక్క వాల్యూ 45 degrees, రైట్. ఇప్పుడు దీనికి అడ్జసెంట్ సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. మనం ఇక్కడ ఉన్నాం, మనకి ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది, అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. అంటే బీసీ బై ఏబి, రైట్. ఇప్పుడు బీసీ వాల్యూ వచ్చేసి ఏ అండ్ ఏబి వాల్యూ కూడా ఏని. అంటే 1/1 ఏ1 జా అంటే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో కాట్ 45 degrees వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా యొక్క ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. మనం ఇక్కడ ఉన్నాం. సో హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ. అంటే ఏసీ బై బీసీ. మరి ఏసీ వాల్యూ ఎంత ఉంది? A√2. బీసీ వాల్యూ ఎంత ఉంది? ఏ ఉంది. A√2 బై ఏ. సో ఇక్కడ ఈఏ క్యాన్సల్. అంటే √2/1. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? √2. సో డినామినేటర్లో 1 ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది ఉంటే అదే రాసుకోవాలి. ఇక్కడ సీకెంట్ 45 degrees వాల్యూ ఎంత అంటే √2. నెక్స్ట్ కోసీకెంట్. కోసీకెంట్ యొక్క ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. మనకి ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చేసేసి ఏసీ అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసేసి ఏబి. అంటే ఏసీ బై ఏబి. ఏసీ బై ఏసీ. మరి ఏసీ యొక్క వాల్యూ A√2, ఏబి వాల్యూ ఏ. అంటే A√2 బై ఏ. సో ఏ క్యాన్సల్. మనకి ఏం మిగిలింది? రిమైనింగ్ √2. సో కోసికెంట్ 45 degrees వాల్యూ ఆల్సో √2. సో ఇవి 45 degreesకి సంబంధించి మనకి టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అవి ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి. మీరు ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ మీరు చాలా ఈజీగా మర్చిపోకుండా తప్పులు లేకుండా చేయొచ్చు. నెక్స్ట్ మనము 60 degrees అండ్ 30 degrees గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకసారి ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ 60 degrees, 30 అండ్ 30గా డివైడ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మనకి టోటల్గా 180 degrees కాబట్టి ఆల్ యాంగిల్స్ 60 degrees ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర బీసీకి పర్పెండిక్యులర్గా మనం ఒక లైన్ డ్రా చేసినట్టయితే మనకి ఇక్కడ 90 degrees ఏర్పడుతుంది, రైట్. ఇక్కడ ఎంత ఏర్పడుతుంది? 90 degrees అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడైనా కానీ 90 degrees.
అయితే మనకి ఇక్కడ సైడ్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈ సైడ్ కానివ్వండి, ఈ సైడ్ కానివ్వండి, ఈ సైడ్స్ కానీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డివైడ్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏగా తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు ఏగా తీసుకున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 2a అవుతుంది. కాబట్టి ఇది 2aనే ఉంటుంది, ఇది కూడా మనకి 2aనే ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ 60-60 ఉన్నప్పుడు ఆల్ సైడ్స్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. ఏ తీసుకోవచ్చు, మీరు 2aగా తీసుకోవచ్చు. నేను ఎందుకు 2a తీసుకున్నానంటే మనము ఇక్కడ 30 degrees యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసినాం, అప్పుడు 90 degrees ఏర్పడింది. సో అందుకోసానికి ఈ 2a తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, మనకి కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే నేను 2a తీసుకున్నాను. ఇది అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది a అవుతుంది, ఇది 2a అవుతుంది. మరి ఇది ఎంత అవుతుంది, ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో నేను ఇక్కడ పైథాగరస్ థియరం అనేది యూజ్ చేస్తున్నాను. సో దెన్ AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ DC స్క్వేర్. సో నాకు ఈ లెంత్ కావాలి, రైట్? నాకు ఇక్కడ ఈ వాల్యూ 2a ఉంది, ఈ వాల్యూ a ఉంది. సో 2 సైడ్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండింటిని బేస్ చేసుకొని పైథాగరస్ థియరం అనేది యూజ్ చేసేసేసి నేను ఇక్కడ ఈ AD లెంత్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మరి నాకు AC 2a ఉంది, DC a ఉంది. కాబట్టి 2a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, ఇక్కడ 2a ఇక్కడ 1a ఏమవుతుంది, 3a అవుతుంది, 3a స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే AD ఈజ్ ఈక్వల్ టు √3a స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్ క్యాన్సిల్, 3కి రూట్ క్యాన్సిల్ కాదు, కాబట్టి a√3. అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత అంటే a√3. నాకు ఇప్పుడు 3 సైడ్స్ వాల్యూస్ తెలిసినాయి, 3 యాంగిల్స్ కూడా తెలిసినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్ని యూజ్ చేసేసి ప్రతి రేషియోలో కూడా యాంగిల్ 60 degrees వాల్యూ, అదేవిధంగా యాంగిల్ 30 degrees వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 60 degrees, ఫస్ట్ 60 degrees అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ sin θ. సో sin θ యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, రైట్? దీన్ని 60 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ 60 degrees అనేది మీరు కంపల్సరీ తీసుకోండి, రైట్? ఇప్పుడు ఇది అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఇక్కడ మనం ఎక్కడి నుంచి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, అదేవిధంగా ఎక్కడ ఏది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఏది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనం ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, 60 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఉండాలి లేదా ఇక్కడ ఉండాలి, రైట్? ఓకే, ఈ సైడ్ తీసుకుంటే ఇక్కడ నిల్చోవాలి, ఈ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే మనం ఇక్కడ ఉండాలి, రైట్? సో కాబట్టి నేను ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను, నేను θ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకున్నాను, రైట్? C దగ్గర తీసుకున్నాను. సో ఇక్కడ మరి నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే AD అవుతుంది, హైపోటెన్యూస్ ఏమవుతుందంటే AC అవుతుంది. అంటే AD బై AC. మరి AD వాల్యూ ఎంత వచ్చింది, a√3 వచ్చింది. AC వాల్యూ ఎంత వచ్చింది, 2a వచ్చింది. కాబట్టి రిప్లేస్ ఇట్ a√3 బై 2a. సో ఇక్కడ EA క్యాన్సల్, √3 బై 2 నాకు రిమైనింగ్ వాల్యూ ఉంది. అంటే sin 60 degrees వాల్యూ ఎంత అంటే √3 బై 2. అదేవిధంగా నెక్స్ట్ కాస్ థీటాకి వెళ్దాం. కాస్ థీటా యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే DC అవుతుంది, హైపోటెన్యూస్ ఏమవుతుందంటే AC అవుతుంది. DC బై AC లేదా CD బై AC. సో ఇక్కడ CD యొక్క వాల్యూ A అండ్ AC వాల్యూ 2a, అంటే a బై 2a. EA క్యాన్సల్, వాల్యూ ఎంత ఉంది, 1/2. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 60 degrees. నెక్స్ట్ tan θ. tan θ యొక్క ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ వచ్చేసేసి AD, అడ్జసెంట్ సైడ్ వచ్చేసేసి CD, అంటే AD బై CD. మరి AD వాల్యూ a√3, CD వాల్యూ a√3 బై a. సో EA క్యాన్సల్, డినామినేటర్లో 1 ఉంది కాబట్టి డైరెక్ట్ √3 రాసుకోండి. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ tan θ. నెక్స్ట్ మనకి cot 60 degrees వాల్యూ. cot θ యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, tan θకి రివర్స్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే CD అవుతుంది, రైట్? ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే AD అవుతుంది, అంటే CD బై AD. CD వాల్యూ A, AD వాల్యూ a√3, a బై a√3. సో EA క్యాన్సిల్, మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 1/√3 వస్తుంది. అదేవిధంగా సీకెంట్ θ యొక్క ఫార్ములా వచ్చేసి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ మనకి హైపోటెన్యూస్ వచ్చేసి AC, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి CD, AC బై CD. AC వాల్యూ 2a, CD వాల్యూ a, 2a బై a. సో A క్యాన్సల్, సో డినామినేటర్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ 2 రాయండి, అంటే సీకెంట్ 60 degrees వాల్యూస్ అంతా 2. నెక్స్ట్ కోసికెంట్ యొక్క ఫార్ములా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ వచ్చేసి AC, ఆపోజిట్ సైడ్ వచ్చేసి AD, అంటే AC బై AD. AC వాల్యూ 2a, AD వాల్యూ a√3, 2a బై a√3. సో
ఏ క్యాన్సల్ 2/√3 రిమైనింగ్ వాల్యూ. సో కోసికెంట్ 60 degrees వాల్యూస్ ఎంత 2/√3. నెక్స్ట్ మనము 30 degreesకి వెళ్దాం. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 degrees. సో నెక్స్ట్ మనకి సైన్ థీటా. సైన్ థీటా యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అయితే మనం ఇంతకుముందు ఇక్కడ నిల్చున్నాం, ఇప్పుడు 30 degrees అనేది ఇక్కడ ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ట్రయాంగిల్ ఎలా ఇచ్చినా కానీ 30 degrees మనం ఏ యాంగిల్ దగ్గర ఉన్నాము, రైట్? ఇక్కడ 30 degrees దగ్గర ఉన్నాము. మరి 30 degreesకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే సిడి అవుతుంది. ఓకే, ఇక్కడ తీసుకొని ఏడి తీసుకోవద్దు. మనం 30 degrees అనేది ఇక్కడ ఉంది కాబట్టి సిడి తీసుకోవాలి. హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ అంటే సిడి బై ఏసీ. సో సిడి వాల్యూ ఏ, ఏసీ వాల్యూ 2a, a/2a. ఏ క్యాన్సల్. సో 1/2 వాల్యూ, రైట్? సైన్ 30 degrees యొక్క వాల్యూ అంతా 1/2. నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి మనం ఇక్కడ ఉన్నప్పుడు దీనికి అడ్జసెంట్ సైడ్, ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది అంటే ఏడి అవుతుంది, హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది. అంటే ఏడి బై ఏసీ. ఏడి వాల్యూ a√3, ఏసీ వాల్యూ 2a. a√3/2a. సో ఏ క్యాన్సల్, మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే √3/2. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 30 degrees. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చేసి సిడి అవుతుంది, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏడి అవుతుంది. అంటే సిడి బై ఏడి. సిడి వాల్యూ ఏ, ఏడి వాల్యూ a√3, a/a√3. సో ఏ క్యాన్సల్, మనకి వాల్యూ వచ్చేసి 1/√3. దిస్ ఇస్ ద వాల్యూ. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏడి అవుతుంది, ఆపోజిట్ సైడ్ వచ్చేసి సిడి అవుతుంది. అంటే ఏడి బై సిడి. ఏడి వాల్యూ a√3, సిడి వాల్యూ a√3/a. సో ఏ క్యాన్సల్, √3 రిమైనింగ్ వాల్యూ, దట్ ఈస్ కాట్ 30 degrees యొక్క వాల్యూ. నెక్స్ట్ సీకెంట్ థీటా. సీకెంట్ 30 degrees. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. మనకి ఇక్కడ ఉన్నప్పుడు హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ, అడ్జసెంట్ వచ్చేసి ఏడి. ఏసీ బై ఏడి. ఏసీ వాల్యూ 2a, ఏడి వాల్యూ a√3. 2a/a√3. ఏ క్యాన్సల్, 2/√3 is the value. నెక్స్ట్ కోసికెంట్ థీటా. కోసికెంట్ థీటా యొక్క ఫార్ములా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. మనకి ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ, ఆపోజిట్ సైడ్ వచ్చేసి సిడి. ఏసీ/సిడి. ఏసీ వాల్యూ 2a, సిడి వాల్యూ a, 2a/a. సో ఏ క్యాన్సల్. సో వాల్యూ ఇస్ 2. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 30 degrees. నెక్స్ట్ మనము ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో 0 degree వెళ్దాం. 0 అండ్ 90 degrees అని మీరు 1-2 సార్లు బాగా అబ్జర్వ్ చేయండి. ఇవి ఒక్కసారి అర్థమైనాయంటే చాలా ఈజీ. అంటే ఇంతకుముందు వాటితో పోస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో నేను ఇక్కడ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి తీసుకున్నాను, ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను, రైట్? సో నాకు ఇక్కడ 0 degrees ఎప్పుడు ఉంటుంది? ఒక ట్రయాంగిల్లో 0 degrees అనేది ఎప్పుడు ఉంటుందంటే అసలు 0 degrees తోటి ట్రయాంగిల్ ఏర్పడదు. కానీ మనకి ఇక్కడ ట్రిగోనోమెట్రీకి వచ్చేటప్పటికి 0 degrees వాల్యూ కావాలి కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవ్వడం కోసం ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, అంటే ఈ లైన్ దీనిపైన ఉంటేనే, ఏబి ఏదైతే ఉందో దీనిపైన ఉంటేనే మనకి ఇక్కడ 0 degrees ఉంటుంది. ఏమాత్రం కొంచెం పైకి ఉన్నా ఇక్కడ సమ్ యాంగిల్ అనేది ఉంటుంది. మీరు నేను డాట్ అని తీసుకున్నట్టు ఇది దీనిపైనే ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏంటి దీనిపైనే ఉంది అనుకోండి. అప్పుడు నేను పాయింట్ బి దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేస్తాను. అది సిని ఇక్కడ ఎక్కడో ఒక చోట క్రాస్ చేసింది. అంటే యాక్చువల్గా 0 degrees ఉన్నప్పుడు ఒకదానిపైన ఒకటి ఉంటుంది కాబట్టి అసలు ఈ హైట్ అనేది రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హైట్ అనేది రాదు. ఒక ట్రయాంగిల్లో 0 degree ఉంది అంటే అసలు ట్రయాంగిలే ఉండదు. మనకు ట్రిగోనోమెట్రీ కోసం మనం ఒకసారి ఊహించుకున్నట్టయితే మనకి ఇక్కడ హైట్ అనేది లేదు, ఈ లైన్ అనేది కూడా లేదు, మనకి సింగిల్ లైన్ మాత్రమే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? అయితే ఈ ఇక్కడ వాల్యూస్ చూసినట్టయితే మనకి ఏబి లెంత్ ఏ అనుకోండి. ఓకే, అప్పుడు ఏసీ లెంత్ ఎంత ఉంటుంది? సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇది దీనిపైనే ఉంటుంది. 0 degrees అంటే ఈ ఏసీ అనేది కూడా ఈ ఏబి లైన్ పైనే వస్తుంది కాబట్టి దీని వాల్యూ కూడా ఏనే ఉంటుంది. హైట్ అనేది ఉండదు, 0. హైట్ అనేది ఎంత ఉంటుంది? 0. ఎందుకంటే ఇక్కడ ఒకదానిపైన ఒకటి ఉంటుంది ఈ సైడ్స్ కాబట్టి ఇక్కడ బీసీకి అనేది వాల్యూ ఉండదు, అది 0గా తీసుకోవాలి. సో ఈ విషయంలో మీరు క్లారిటీగా ఉంటే నెక్స్ట్ చాలా ఈజీ, రైట్? ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 angles. ఇప్పుడు ఫస్ట్ సైన్ థీటా తీసుకుందాం. సైన్ థీటా యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక 0 degree అనేది ఇక్కడ ఉంది. ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. అంటే బీసీ బై ఏసీ. మరి బీసీ వాల్యూ ఉందా? లేదు, 0. ఏసీ వాల్యూ ఉందా? ఏ. అంటే 0/a. సో 0/a వాల్యూ ఎంత అంటే 0నే.
నెక్స్ట్ కాస్ థీటా. కాస్ థీటా యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ వచ్చేసేసి ఏబి, హైపోటెన్యూస్ వచ్చేసేసి ఏసీ. ఈ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంటే హైపోటెన్యూస్ కూడా అంతే ఉంటుంది, అంటే రెండింటి యొక్క వాల్యూ కూడా ఏనే. అయితే ఏబి బై ఏసీ రాయండి, రెండింటి వాల్యూ ఏనే కాబట్టి ఏ బై ఏ. సో ఏ క్యాన్సల్, మనకి ఎంత వచ్చింది 1. సో కాబట్టి కాస్ 0 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంత అంటే 1. నెక్స్ట్ tan థీటాకి వెళ్దాం. tan థీటా యొక్క ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి, అంటే బీసీ బై ఏసీ. మరి ఇక్కడ బీసీ వాల్యూ ఎంత 0, ఏబీ వాల్యూ ఎంత ఏ. సో ఇది కూడా క్యాపిటల్ రాసుకోండి మీరు కూడా, టైపింగ్ మిస్టేక్. ఓకే, ఇక్కడ బీసీ వాల్యూ 0, ఏబీ వాల్యూ ఏ, అంటే 0 బై ఏ. సో న్యూమరేటర్ 0 కాబట్టి దాని వాల్యూ కూడా 0 అవుతుంది, అంటే tan 0 డిగ్రీస్ వాల్యూస్ ఎంత 0. నెక్స్ట్ cot theta. cot theta యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి, ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ, అంటే ఏబి బై బీసీ. ఏబి వాల్యూ ఏ, బీసీ వాల్యూ 0, ఏ బై 0. ఇక్కడ ఏ బై 0, 0తో ఏని డివైడ్ చేయలేము కాబట్టి ఇట్స్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా యొక్క ఫార్ములా హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ వచ్చేసేసి ఏసీ, అడ్జసెంట్ సైడ్ వచ్చేసేసి ఏబి, ఏసీ బై ఏబి. ఏసీ వాల్యూ ఏనే, ఏబీ వాల్యూ కూడా ఏనే, ఏ బై ఏ. సో ఈ రెండు 1 జా, సో దీని వాల్యూ వచ్చేసేసి 1. నెక్స్ట్ కోసికెంట్ థీటా. సో కోసికెంట్ థీటా యొక్క ఫార్ములా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ఏసీ, ఆపోజిట్ సైడ్ బీసీ, అంటే ఏసీ బై బీసీ. ఏసీ వాల్యూ ఏ, బీసీ వాల్యూ 0, ఏ బై 0. మళ్ళీ ఏని 0తో డివైడ్ చేయలేం కాబట్టి రైట్, దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే కోసికెంట్ 0 డిగ్రీస్ వాల్యూ అనేది డిఫైన్ చేయలేం. నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 90 డిగ్రీస్. ఇది మీరు కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో ఈ 90 డిగ్రీస్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుందాం. నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తాను. అంటే ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, వాటి వాల్యూ అనేది మనం క్లియర్గా అర్థం అవ్వాలంటే 90 డిగ్రీస్ అనేది యాక్చువల్లీ ఎప్పుడు ఏర్పడుతుంది. సో మనకి పాజిటివ్లో 90 డిగ్రీస్ అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ వాల్యూ కానీ వై యాక్సిస్ వాల్యూ కానీ మనకి పాజిటివ్లో ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఓకే, నేను ఒక సమ్ రేషియో తోటి నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేయడం జరిగింది. ఇక్కడ నేను 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 యూనిట్. సో నేను గ్రాఫ్ పేపర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ 1 యూనిట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, 1 యూనిట్ తోటి నేను ఒక సర్కిల్ అనేది డ్రా చేశాను. అంటే మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఓకే, మనము ఇక్కడ నుంచి ఎక్కడ డ్రా చేసినా కానీ ఈ యూనిట్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది రైట్. సో నేను 90 డిగ్రీస్ ఎప్పుడు ఏర్పడుతుంది, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు డ్రా చేసినప్పుడు ఇక్కడ కరెక్ట్గా 90 డిగ్రీస్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ అంటే ఇలా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ సైడ్, దిస్ ఈజ్ ద వన్ సైడ్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఓకే హైపోటెన్యూస్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ హైపోటెన్యూస్ని రేడియస్గా తీసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని రేడియస్గా తీసుకోవాలి. మనకి ఈ వై యాక్సిస్ పైన ఏదైతే మనం 90 డిగ్రీస్ ఏర్పడడానికి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇలా సర్కిల్ ఇక్కడ గీసినప్పుడు సో ఇక్కడికి వచ్చేటప్పటికి 90 డిగ్రీస్ అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది. సో దీనికి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అనేది ఉంటుంది రైట్. సో ఈ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఏంటి, వై కోఆర్డినేట్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూస్ వచ్చేసి 0, వై కోఆర్డినేట్ వాల్యూ వచ్చేసి 1. అంటే ఇక్కడ 1 యూనిట్ రేడియస్ తోటి మనం ఒక సర్కిల్ డ్రా చేసినప్పుడు వై కోఆర్డినేట్ వాల్యూ 1 ఓకే, పాజిటివ్ 1 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత అంటే 0. ఇది మీరు క్లియర్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ ఏంటి, వై ఏంటి, రేడియస్ ఏంటి అంటే మనము ఇంతకుముందు రేషియోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, తర్వాత హైపోటెన్యూస్ అన్నాం. ఇక్కడ 90 డిగ్రీస్ సర్కిల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ అండ్ వై కోఆర్డినేట్ వాల్యూ అండ్ రేడియస్, ఈ 3 ఇంపార్టెంట్ రైట్. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఏంటి, వై కోఆర్డినేట్ వాల్యూ ఏంటి, ఇక్కడ అడ్జసెంట్ ఏంటి, ఆపోజిట్ ఏంటంటే మనము దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, టీటా అనేది ఇక్కడ తీసుకోవాలి రైట్. టీటా అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఈ ఆపోజిట్ సైడ్ అనేది ఏంటంటే వై కోఆర్డినేట్ వాల్యూ, ఈ అడ్జసెంట్ ఏదైతుందంటే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ. ఇది ఏదైతే ఉందో ఇది ఒక రేడియస్.
సో జస్ట్ ఈ రిప్లేస్ అనేది మీరు దేని చేయాలి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, అడ్జసెంట్ సైడ్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఇది. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ మనకి 90 డిగ్రీస్ అయినప్పుడు ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ వాల్యూస్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ అంటే అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ అంటే వై కోఆర్డినేట్ వాల్యూ, అండ్ హైపోటెన్యూస్ అంటే రేడియస్. ఇది తీసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ, వై కోఆర్డినేట్ వాల్యూ రాసుకోండి. ఇప్పుడు సైన్ థీటాకి వెళ్తాం. సైన్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి సైన్ థీటాకి ఇక్కడ ఏం రాసుకోవాలి, వై కోఆర్డినేట్ వాల్యూ బై రేడియస్. ఇక్కడ వై కోఆర్డినేట్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్, రేడియస్ అంటే ఏంటి, హైపోటెన్యూస్. సో ఈ వేరియేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీ. ఇక్కడ వై కోఆర్డినేట్ వాల్యూ మనకు 1 అంటే 0 and 1 ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. ఓకే, ఒక మనం దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్ మీద మనం బేస్ పాయింట్ పెట్టుకొని ఒక రేడియస్ తోటి మనం ఒక సర్కిల్ డ్రా చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వై కోఆర్డినేట్ వాల్యూ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే 90 డిగ్రీస్ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 యూనిట్ కాబట్టి ఇక్కడ వై కోఆర్డినేట్ వాల్యూ ఉందంటే 1, ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఉందంటే 0, రైట్. అంటే ఇక్కడ వై కోఆర్డినేట్ వాల్యూ ప్లేస్లో 1 తీసుకోవాలి, అండ్ రేడియస్ ప్లేస్లో రేడియస్ ఎంత 1. అంటే 1/1 అంటే మనకి సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది, రైట్. నెక్స్ట్ కాస్ థీటాకి వెళ్దాం. కాస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ బై రేడియస్. సో ఇదేంటి అడ్జసెంట్, సో హైపోటెన్యూస్. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 0 బై రేడియస్ అంటే 1, 0/1. 0ని 1తో డివైడ్ చేస్తే 0నే వస్తుంది. కాబట్టి కాస్ 90 డిగ్రీస్ వాల్యూస్ ఎంత అంటే 0. అదేవిధంగా tan 90 డిగ్రీస్ వై కోఆర్డినేట్ బై ఎక్స్ కోఆర్డినేట్, ఓకే, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ వై కోఆర్డినేట్ వాల్యూ 1, ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 0. 1ని 0తో డివైడ్ చేయలేం కాబట్టి ఇట్స్ నాట్ డిఫైన్డ్, రైట్. నెక్స్ట్ కాట్ థీటాకి వెళ్దాం. కాట్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఆర్డినేట్ బై వై కోఆర్డినేట్. ఇంతకుముందు దానికి రివర్స్, ఇంతకుముందు వై కోఆర్డినేట్ బై ఎక్స్ కోఆర్డినేట్, ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ బై వై కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 0, వై కోఆర్డినేట్ వాల్యూ 1. 0ని 1తో డివైడ్ చేస్తే మనకి 0నే వస్తుంది, రైట్. నెక్స్ట్ సీకెంట్ థీటా. సీకెంట్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ బై ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ. రేడియస్ ఈజ్ హైపోటెన్యూస్, ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ అడ్జసెంట్. రేడియస్ వాల్యూ 1, ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ 0. సారీ, ఇది రేడియస్ వచ్చేసేసి 1, ఓకే, 1/0. 1ని 0తో డివైడ్ చేయలేం కాబట్టి ఇట్స్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కోసికెంట్ 90 డిగ్రీస్. సో రేడియస్ బై వై కోఆర్డినేట్, రేడియస్ వాల్యూ 1, వై కోఆర్డినేట్ వాల్యూ 1/1 వస్తుంది. సో కోసెక్ 90 డిగ్రీస్ వాల్యూ ఇస్ 1.